హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జో. ఏఐ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే కోడింగ్ వచ్చి ఉండాలని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఆ భయం అక్కర్లేదు. మన కమ్యూనికేషన్ స్కిల్స్తో, కామన్ సెన్స్తో ఏఐ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. హానెస్ట్గా చెప్పాలంటే చాలామంది ఏఐ అంటే కోడింగ్ ఎక్స్పర్ట్స్ కోసమే అనుకుంటారు. నాకు ప్రోగ్రామింగ్ రాదు, ఏఐ ఫీల్డ్ నాకు సెట్ అవ్వదు అని ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. బట్ నేను మీకు ఒక జెన్యూన్ ట్రూత్ చెప్తాను. ఏఐలో కొన్ని బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ కోడింగ్ లేకుండా కూడా ఉంటాయి. అండ్ యాక్చువల్లీ కొన్ని రోల్స్లో కోడింగ్ కన్నా కమ్యూనికేషన్ అండ్ కామన్ సెన్సే చాలా ఇంపార్టెంట్ కదా. మీరు కోడింగ్ రాదు అని ఫీల్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. కంపెనీస్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వాళ్ళకి అందరికీ కోడర్స్ మాత్రమే కావాలని కాదు కదా. ఏఐని యూజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ట్రైన్ చేయడానికి హ్యూమన్ సపోర్ట్ కావాలి. ఏఐ ఎంత స్మార్ట్ అయినా దానికి కరెక్ట్ డైరెక్షన్ మనమే ఇవ్వాలి. దీనికి సంబంధించి కొన్ని ఆపర్చునిటీస్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏఐ కంటెంట్ క్రియేటర్ అండ్ మీడియా స్ట్రాటజిక్. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్? ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ నుండి వాయిస్ ఓవర్ వరకు, వీడియో ఎడిటింగ్ నుంచి థంబ్నెయిల్స్ వరకు అన్ని ఏఐ టూల్స్తోనే చేయొచ్చు. మెయిన్ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఐడియా అండ్ ప్రెజెంటేషన్. దీని ద్వారాగా ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలో చూద్దాము. ఫ్రీలాన్సింగ్లో బిగినర్స్ కూడా 30 నుంచి 50K వరకు ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. కన్సిస్టెన్సీ ఉంటే లిమిట్ అనేది లేదు. సెకండ్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీర్. సింపుల్గా చెప్పాలంటే ఏఐని ఎలా క్వశ్చన్ అడుగుతామో అది రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇది కోడింగ్ కాదు, ఇది క్లారిటీ గేమ్. కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే ఏఐ నుండి బెస్ట్ అవుట్పుట్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు దీనికి సపరేట్ జాబ్స్ కూడా వస్తున్నాయి, సో ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి ఏఐ ట్రైనర్ అండ్ డేటా లేబరర్. ఏఐ మిస్టేక్స్ చేస్తుంది, అందుకే దాన్ని కరెక్ట్ చేయడానికి హ్యూమన్స్ కావాలి. ఇమేజెస్ ఐడెంటిఫై చేయటం, టెక్స్ట్ రివ్యూ చేయటం, ఏఐ రెస్పాన్స్ కరెక్టా కాదా అని చెక్ చేయటం, డీటెయిల్గా అబ్జర్వ్ చేయగలే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ జాబ్. ఫ్రెషర్స్కి ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏఐ టూల్స్ కన్సల్టెంట్. చాలా స్మాల్ బిజినెసెస్ అండ్ స్టార్టప్స్కి ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. మీరు టూల్స్ నేర్చుకుని వాళ్ళకి సెటప్ చేసి హెల్ప్ చేస్తే కన్సల్టేటివ్ ఛార్జెస్ తీసుకోవచ్చు. ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇది ఆప్షన్. నాలెడ్జ్ని సర్వీస్ లాగా మార్చడం అంటే ఇదే. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏఐ ఆపరేషన్స్ మేనేజర్. కంపెనీస్ ఇప్పుడు ఏఐని డైలీ వర్క్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ ఆ టూల్స్ని మేనేజ్ చేయడానికి, టీమ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, వర్క్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఒక మేనేజర్ కావాలి. మీ టూల్స్ని బాగా హ్యాండిల్ చేయగలిగితే ఈ రోల్లో సెటిల్ అవ్వచ్చు. ఇక్కడ కోడింగ్ ఓకే అన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ కావాలి. అండ్ సిక్స్త్ వచ్చేసి ఏఐ ఎథిక్స్ అండ్ పాలసీ స్పెషలిస్ట్. డేటా మిస్యూజ్ అవ్వకుండా చూడటం, ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ లీగల్గా కరెక్టా కాదా అని చెక్ చేయటం చాలా ఇంపార్టెంట్. లా, ఫైనాన్స్ ఆర్ పాలసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో దీంతో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సేఫ్ అండ్ ఫెయిర్ ఏఐని బిల్డ్ చేయటంలో మీరే రోల్ క్రూషియల్గా ప్లే చేస్తారు. సెవెంత్ వచ్చేసి ఏఐ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ టెస్టర్. ఏఐ యాప్స్ అండ్ వెబ్సైట్స్ యూజ్ చేయడానికి ఈజీగా ఉన్నాయా, కామన్ మ్యాన్కి అర్థమవుతుందా, ఇది చెక్ చేయడానికి హ్యూమన్స్ కావాలి. బేసిక్ డిజైన్ సెన్స్ అండ్ యూజర్ మైండ్ సెట్ ఉంటే మీరు ఏఐ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. దీనికి టెక్నికల్ డిగ్రీ అవసరం లేదు. అండ్ ఎయిత్ వచ్చేసి ఏఐ సేల్స్ అండ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏఐ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, కానీ అవి ఎలా పనిచేస్తాయో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాన్ టెక్నికల్ సేల్స్ పీపుల్ కావాలి. మీరు కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి చెప్పగలిగితే హై పేయింగ్ సేల్స్ జాబ్స్ మీ ముందుంటాయి. వై దిస్ ఈజ్ ద రైట్ టైం అనే క్వశ్చన్ మీలో రేస్ అవ్వచ్చు. చూడండి, ఏఐ వల్ల జాబ్స్ పోతాయని భయపడకండి. ఏఐని యూజ్ చేయడం తెలియని వాళ్ళ జాబ్స్ మాత్రమే రిస్క్లో ఉంటాయి. మీరు ఈ టూల్స్ని మాస్టర్ చేస్తే మీరు మార్కెట్లో హై డిమాండ్ పర్సన్ అయిపోతారు. ఈ ఫీల్డ్లో ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది, కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ఏఐ అంటే కోడింగ్ మాత్రమే కాదు, ఏఐ అంటే డైరెక్షన్ ఇవ్వటం. మీరు కమ్యూనికేషన్లో స్ట్రాంగ్ ఉంటే, క్రియేటివ్గా ఆలోచిస్తే, బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఏఐ ఫీల్డ్లో డెఫినెట్లీ మీకు ఒక ప్లేస్ ఉంటుంది. కోడింగ్ రాదు అనే మీ డ్రీమ్స్ని స్టాప్ చేయకండి. స్టార్ట్ స్మాల్, టూల్స్ నేర్చుకోండి, ప్రాక్టికల్గా ట్రై చేయండి. మీరు ఏఐలో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారా, లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమెంట్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలో ఏఐకి రిలేటెడ్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.